శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి నారా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ పేరు మీద ఈ కళాశాల విద్యార్థులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విషయం అభినందనీయం. ఎందుకంటే కేవలం హై స్కూల్లో మాత్రమే ఉన్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమం హాజరైనాము. పిల్లలు దాదాపు 570 మంది జరుగుతున్నారు. అందరికీ కూడాను హై స్కూల్ విద్యార్థులతో పాటు మరి కాలేజ్ పిల్లలు కూడాను భోజనం ప్రాబ్లం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు భోజనం ఏర్పాటు చేయమంది. చాలామంది ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది ఫ్యాక్టరీస్కి కూలిపోయి పోయేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న భోజనం అమలు అనేది చాలా బాగుంది. దీని నుంచి పిల్లలకి మంచి పౌష్టిక ఆహారం లభ్యమవుతుంది. పిల్లలు కూడా బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు భోజనం తిని బాగా ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు చదువుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకాన్ని పిల్లలందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకోకుండా ఇక్కడే భోజనం అన్ని తీసుకోవాలని చెప్పేసి మంచి పౌష్టికాహారం అందిస్తాం. కాబట్టి దీని నుంచి పిల్లలు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఈ కార్యక్రమానికి అందరికీ హిందూపురం ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు.